ఆత్మావలోకనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభోదయం. మనము ఈ ఆత్మావలోకనంలో ఎప్పుడు ఏదో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందరికీ తెలిసిన, మనకు మరీ చేరువుగా పదే పదే గుర్తొచ్చినవి, వింటున్నవి మనకు ఇన్స్పిరేషన్గా ఉంటుంటాయి. మనం యథాలాపంగా మర్చిపోయినవి తిరిగి మనము గుర్తు చేసుకోవడానికి అవకాశం కలిగిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నవి ఉంటాయి. వాటిలో మొదటిది ఆరోగ్యం. ఈ మధ్య ప్రతి చోట అంటే కలుషితంగా మారిపోయిన ఆహారాలు కానీ, చేసే విధానాలు కానీ, అలవర్చుకునే అలవాట్లు కానీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. పెద్దలైతే చేసుకోలేక బయటి వస్తువుల మీద ఆధారపడి వాటి వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు టేస్టు అట్రాక్షన్గా ఉంటున్నటువంటి బయట వస్తువులకు ఇష్టపడి తిని ఒంటిని పాడు చేసుకుంటున్నారు. కానీ తినడం తప్పనట్ల. కానీ మనం మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. దానికోసం అదే పనిగా ఆలోచిస్తూ ఆరోగ్యం అని ఉండాల్సిన అవసరం లేదు. కానీ మన దినచర్యలో పద్ధతుల్లో చిన్ని మార్పులు చేసుకోవడం వల్ల, అది పేరెంట్స్ చేసినందువల్ల పిల్లలు ఉపయోగపడుతుంది. పిల్లలు అవలంబించిన వల్ల కుటుంబానికి హ్యాపీనెస్ను కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని అలవర్చుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇది తెలియంది కాదు, కానీ తెలియకుండానే మనలో అది అలవాటుగా మారి మన జీవన విధానాన్ని మార్చేస్తుంది, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి చిన్ని అలవాట్లలో, ఆహారం చేసుకోవడంలో మనం మార్చుకోవాలి. అందుకని అందరం అది గుర్తుపెట్టుకొని దాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈ వీడియో ద్వారా ఇది చెప్తూ నెక్స్ట్ 10 వీడియోస్ ఒక సిరీస్ లాగా ఆరోగ్యానికి మనం అలవర్చుకునే అలవాట్లు అని చిన్న మార్పులతో ఆహార పదార్థాలను ఎలా చేసుకోవాలని కానీ, మనం ఎలా తినాలి, ఇవన్నీ అందరికీ తెలుసు. అన్ని వీడియోస్లో చాలా వరకు ఉన్నాయి. అయినప్పటికీ మన వంతు అంటే ఎవరి వంతు వారుగా మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఇప్పుడు నేనే కాదు, ఇంకా నన్ను చూసి ఇంకొకరు చెప్పొచ్చు. అలా అంటే ప్రజల్లోకి అది చేరువవ్వడం వల్ల అందరం బాగుంటాం, అన్ని కుటుంబాలు హాయిగా ఉంటాయి. కాబట్టి నేను ఈ ఆలోచనని చేశాను. ఏమంటే 10 వీడియోస్ని ఒక సిరీస్ లాగా ఆహారము మన చిరు అలవాట్లు అన్నమాట. చిన్న అలవాట్లే మన ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఎలా మనం రొటీన్లో చిన్న మార్పులతో వంట ఎలా చేసుకోవాలి, లేదు మనం మన అలవాట్లలో పద్ధతులను ఎలా మార్చుకోవాలి, అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది. కష్టం అనుకున్నది కూడా మన రొటీన్ భాగంలో అది సులభ సూక్ష్మంగా మార్చుకునే అవకాశంగా మారుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనము మొదటగా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మనం బాగుండాలి, మన తర్వాత మన పిల్లలు, తరువాత జనరేషన్స్ కానీ బాగుండాలి అంటే వాతావరణము, మన అలవాట్లు, మన ఆహారపు దినచర్య ఇవన్నీ మారుతుంటే మనలో తెలియని ఉత్సాహము, అంటే తెలియకుండానే శ్రమ అనేది తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు తొందరగా అలసిపోతున్నారు, సెన్సిటివ్నెస్ పెరిగిపోతుంది. దానికి ఎందుకు కనెక్టివిటీ ఉంది? ఎలాంటి కనెక్టివిటీ ఉంది ఆహారానికి, మన సెన్సిటివిటీకి? అంటే సెన్సిటివ్గా తయారవుతున్నారు అంటే అది ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఉంది, వాతావరణం వల్ల ఉంది, మన దినచర్యలో మనం అంటే అలవర్చుకునేటువంటి మార్పుల వల్ల కూడా అది సాధ్యపడుతుంది మంచిగా మారడానికి. సో దాన్ని మనం గుర్తు చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరింత
ఇన్ఫర్మేషన్తో మనం ఆహార అలవాట్లు ఎలా ఉండాలి, ఎలా సూక్ష్మంగా మన వంటింట్లో సర్వసాధారణంగా మనం చేసుకునే వాటిల్లో మార్పులు ఎలా చేసుకోవాలి అనేది మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే అంటే సిరీస్ లాగా 10 వీడియోస్ చేయడం అనేది మీకు నచ్చితే ఎవరికైనా కమెంట్ రూపంలో చెప్పండి. లేదు ఇంకేదైనా సూచన చేయాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.